రాజు కన్నం పెట్టింది ఇక తల్లి పల్లెవల అన్న వేసుకొని అరుగు మీద కూర్చుంటారు చేతుల పల్లె మర్చుకొని అన్న వదిన పోతున్నారా అయ్యా కలపేలాగా రాజు రాజురా కలిసి రాడా పోచేసరా అన్నవు తిన్నగా రాజు అలా కుర్చీల లోపల ఎప్పుడైతే గారాజు కూర్చున్నారో ఇక్కడ కథ ఇట్లా ఉండగా లేని గోరత్తు సాగుదలవాదంటారు చెడు మాట మనిషి నోటికి వచ్చిందంటే తలత్తు దేవతలు యాకాతవులు ఉంటారమ్మా ఈ చెడు లోకం అంతటి ఇచ్చటోడు ఈశ్వరుడు అయితే కొండపోయేవాడు యమధర్మరాజు ఉన్నాడా విష్ణు బ్రహ్మ మహేశ్వర ముగ్గురు త్రిమూర్తుల చేతుల ఈ నడవనున్న ప్రపంచం నడుస్తున్నదయ్యా మనములు ఇచ్చేది శంకరుడు పుట్టిన వాళ్ళకు రాతవాడు బ్రహ్మదేవుడు భక్తుల కాపాడు శత్రువుల ఖండించేవాడు శ్రీమన్నారాయణ మూర్తి అవతారాలు ఎత్తిన తండ్రి దేవుడు అతడు ఉన్నాడా బ్రహ్మదేవుడు రాసిన పైన ఎక్కడికి పోతుంది యమలోకం లోపల ఎప్పుడు ఎక్కడికి పోతాడవ్వా ఆ యమలోకం లోపల యమధర్మరాజు తాడు కమ్మల దర్శనం ఇంటి చూసే వరకల్లా ఆ దేవగిరి పట్టణం లోపల కూడా చుందరితే వ్యాపుదానం చేతికి రావట్టనా గప్పుడు యమధర్మరాజు కాల బాధ పట్టుకుని భూలోకం వెళ్ళిపోయి తల్లి కూడా సుందరదేవిని పట్టుకట్టనా అయ్యా యమధర్మరాజు తల్లి బొట్టుకు బాధ కొట్టి తల్లి గొంతు కొట్టి రమ్మని రాకుండా కలిగేడు మేడల కన్న తల్లి కంచెములు అన్నం వేసుకొని అన్నం తొలబుక్కన కలిపిని అన్నం రంత పెట్టంగన కప్పుడు కానాని కాలం లోపల తల్లి ముక్క దాని కింద వాడేమో దేవుడా తల్లి ఎక్కడ చూసిన గాడి తల్లి అమ్మారి గంట కూడా మీదికి తల్లి చూస్తుంటారమ్మా ఎవరి ప్రాణం పోతారో వారికే యమలోతులు కానట్టది కాని వేరే విధి వారికి యమలోడు కానరారంటారమ్మా నేను కన్న పిల్లలే అన్నా పిల్లలు కొడుకు
తల్లిని వాపుతారు పిల్లని తీసుకుపోతారు పిల్లని వాపు తల్లిని తీసుకుపోయి ఉండే కులం ఉన్నది అయ్యా నాడు తల్లిగా అయ్యయ్యో అలనాటి కాలం లోపల పుత్ర సంతానముడి కంది కలిగన్నాడు మరి శివశముడి గుళ్ళల్లో పూజలు చేసిన్నాడు వరమిచ్చిన గురుదేవుడు ఏమన్నాడంటే ఓ బిడ్డ నీ బిడ్డ ఆత్మగల్లని గర్భాన రామలక్ష్ములు ఇద్దరి కొడుకులు పుట్టినాక 7 ఏళ్ళు నిండక ముందు నా ప్రాణం పోతుంది నా జీవనం పోతుంది అని పరమాత్మ చెప్పిండవ్వా నేను ప్రాణాన్ని ఒప్పుకొని పొలము తెచ్చుకున్న భగవంత నాడు కొడుకులు పుట్టిన రోజు తోటి ఆ కన్న తల్లి లెక్క పెట్టుకున్న వరకు కనుకున్న కన్న కొడుకులకు 7 ఏళ్ళు నిండతలే అమ్మా నువ్వు మరిసిపోదామనుకున్నా నేను మరిసిపోదామనుకున్నా గాని నేటికి నీ మాటలయ్యా ఓ దేవుడా భగవంతా నిజమైపోయినయా ఇప్పుడు అప్పుడు ఈ యొక్క సెలవు లోపలిగా నా ప్రాణం ఎప్పుడు పోయే తెలవదాని అయ్యా నాడు తల్లు నా సుందరమ్మ రాజా